ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ఆది కాండము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచయం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం శనివారపేట వాస్తవ్యులు బొల్లిపోగు బాబురావు రోజా గారు, కుమార్తెలు లక్కీ మిల్కీ, అత్తమామలు కనగాల రాజు మేరీ దంపతులు. బొల్లిపోగు బాబురావు గారు, రోజా గారు, లక్కీ మిల్కీ, కనగాల రాజు మేరీ గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభునామంలో తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన బాబురావు గారు, రోజా గారు, కనగాల రాజు గారు, మేరీ గారు, అలాగే చిన్న బిడ్డలను మీరు దీవించండి. ప్రాముఖ్యంగా నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను ఆశీర్వదించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఆది కాండము గ్రంథం 3వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. దేవుడైన యెహోవా ఆదాము హవ్వలను నిర్మాణం చేశారు. తన పోలిక తన స్వరూపాన్ని వారికి ఇచ్చారు. వారిని ఏదెను వనములో ఉంచారు. ఏదెను వనములో వారి కొరకు సమస్తమైన వృక్ష ఫలాలు భుజించుటకు కావలసిన అన్ని ఏర్పరిచారు. అద్భుతమైనటువంటి ఆనందమైన జీవితం వారు జీవిస్తున్నారు. అపవాది వారి జీవితాల్లోనికి మోసపూరితంగా చొరబడ్డాడు. దేవుడు ఏ చెట్టు పండునైతే తినవద్దు అని ఆజ్ఞ ఇచ్చారో ఆ ఆజ్ఞ విషయం శోధన ప్రారంభించాడు అపవాది. అపవాది అనే పదం ఆది కాండము గ్రంథం 3వ అధ్యాయంలో కనపడదు. సాతానుడు అనే పదం కూడా కనపడదు. ఘట సర్పం అనే పదం కూడా కనపడదు. సాతానుడు ఆదికాండం 3వ అధ్యాయంలో ఉనికి కలుగున్నాడు, కానీ కనిపించేటట్టుగా గుర్తించేటట్టుగా లేనట్టు ప్రవర్తిస్తాడు. చూడండి, ఈనాటికి కూడా వాడి స్ట్రాటజీ అదే. పుష్కలంగా పనిచేస్తుంటాడు సమాజంలో, కానీ తాను లేడు అని నమ్మించడానికి మనుషులను ప్రలోభ పెడుతుంటాడు. ఇంకా 21వ శతాబ్దంలో సాతాను ఏమిటండి, దయ్యం ఏమిటి, ఆత్మలేమిటి, దురాత్మలేమిటి అనేవారు అధిక శాతమే ఉన్నారు. దేవుడు ఎంత సత్యమో సాతానుడు కూడా అంతే సత్యం. సాతానుడు దేవుని యొక్క సృష్టిలో దేవుడు యథార్థంగా చేసినటువంటి దేవదూత కెరూబు తన అంతరంగంలో గర్వించినటువంటి వాడై దేవునికి విరోధిగా తయారయ్యాడు. సాతానుడు అనే మాటకు అర్థం శాటన్ అంటే ఎనిమి, శత్రువు అని అర్థం. హవ్వను శోధిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మనకు చాలా తేటగా యాకోబు భక్తుడు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో
ఒకడు స్వకీయ దురాశ చొప్పున మరులు కలుపబడిన వాడై ఈడవబడి శోధించబడుతుంటాడు. దేవుడు శోధిస్తున్నాడు అని ఎవరు చెప్పకూడదు. దేవుడు శోధించడు, పరిశోధిస్తాడు. అపవాది శోధిస్తాడు. పరిశోధన విశ్వాసిని నిలబెట్టడానికైతే దేవుడు ఇచ్చింది. అపవాది తెచ్చే శోధన దేవుని పిల్లలను దేవునికి దూరంగా పడగొట్టడానికి చేసేది. కనుక ఇక్కడ దేవుని మాటపై అపనమ్మిక కొరకైన బాణాన్ని ఉపయోగిస్తున్నాడు. సర్పము యుక్తి గలదై ఉంది. సర్పము హవ్వతో మాట్లాడుతున్నాడు. సర్పమును వినియోగించుకున్నాడు సాతానుడు. సర్పమును ఆవరించి ఉన్నాడు. సర్పమును తన కంట్రోల్లో ఉంచుకొని మాట్లాడిస్తున్నాడు. ఇది నిజమా? దేవుడైన యెహోవా ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా తినకూడదని మీతో చెప్పానా? అపవాది తన సంభాషణను స్త్రీతో మొట్టమొదట కొనసాగిస్తున్నాడు. ఆ సంభాషణలు ప్రశ్నలతో ప్రారంభిస్తున్నాడు. ఇది నిజమా అనే ప్రశ్నతో అతడు సంభాషణ ప్రారంభించాడు. ఇది నిజమా అనేటువంటి పదములోనే అతడు జవాబు ఎరిగిన వాడే అడుగుతున్నాడు అనేది అర్థమవుతోంది. రెటారికల్ క్వశ్చన్. ఇది నిజమా అన్నప్పుడు అతడు ఎరిగి మాట్లాడుతున్నాడు విషయాన్ని. అపవాదికి తెలుసు దేవుడు చెప్పాడని. కానీ హవ్వ ఏమనుకుంటోంది? హవ్వ స్టేట్మెంట్ ఏమిటి దాని మీద? హవ్వ యొక్క అభిప్రాయం ఏంటనే దాని మీద శోధన తెచ్చాడు. ఆ శోధనలో ఆమె 3 మాటలు కలిపింది. 3 మాటలు దేవుని మాటల నుండి తీసేసింది. దేవుడు చెప్పని మాటలు 3 కలిపింది. దేవుడు చెప్పిన మాటల్లో నుంచి 3 తీసేసింది. అంతే. సర్పము హవ్వతో మీరు చావనే చావరు అని మాట్లాడటం ప్రారంభించింది. సాతాను 3 మాటలు చెప్పాడు. మీరు చావనే చావరు. 2 మీ కన్నులు తెరవబడతాయి. 3 మీరు దేవతల వలె అయిపోతారన్నాడు. ఒక విధంగా మీరు దేవుని వలె అవుతారు అని ప్రలోభ పెట్టాడు అనుకుందాం. అసలు వాళ్ళు ఎలా ఉన్నారు? వారు దేవునిలానే ఉన్నారు కదా, దేవుని పోలిక దేవుని స్వరూపంలో. మరి అటువంటిప్పుడు మీరు దేవుని వలె అవుతారని అంటే ఎందుకు ప్రలోభపడింది? దేవుడు తనకిచ్చిన దానికంటే తానేమై ఉన్నాడో ఆ లక్షణాల్లోనికి ఎదిగిపోవాలని ఆశపడింది. ప్రధానంగా 3 విషయాలు చెప్పాడు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము అనే 3 దేవుని వలన కలిగినవి కాదు, అపవాది వలన కలిగినవి అన్నాడు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ఈ 3 కూడాను అపవాది కలిగించేవి. అపవాది ఒక మనిషిని లోబరుచుకోవటానికి ఈ 3 విధానాలు అవలంబిస్తాడు. నేత్రాశ చేత హృదయంలోనికి ఎంటర్ అవుతాడు. శరీర ఆశలను నెరవేర్చుకునేందుకు గాను హృదయాల్లోనికి వచ్చేస్తాడు. జీవపు డంబం రేపి హృదయంలోనికి వస్తాడు. వాడు తన కంట్రోల్లోనికి తీసుకోవటానికి ఈ 3 వాడుతుంటాడు అపవాది. ఖచ్చితంగా అదే దృక్పథంలో ఈ ప్రశ్నలు సంధించి అంటున్నాడు, మీరు చావనే చావరు. మీ కన్నులు తెరవబడతాయి. మీరు దేవుళ్ళ అయిపోతారు. ఈ మాటలు హవ్వను ఆకర్షించాయి. ఆమె అంతరంగం శోధనకు గురయ్యింది. పండు మారలేదు. అక్కడ మొదటి నుంచి ఏ పండ్లు ఉన్నాయో ఆ పండ్లే ఉన్నాయి. మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలం ఆ విధంగానే ఉందండి. ప్రభువు సిద్ధపరిచి తయారు చేసినప్పుడు ఎట్లుందో సాతాను హవ్వతో మాట్లాడిన తరువాత కూడా అట్లాగే ఉంది. ఆ పండులో మార్పు లేదు. కానీ ఆ పండును గతంలో చూచినప్పుడు హవ్వకు మరణం గుర్తుకొచ్చేది. కానీ అపవాది మాటలు విన్న తరువాత ఆ పండును ఆమె చూస్తున్నప్పుడు
ఆమె దృష్టి మారిపోయింది. ఆమె యొక్క అంతరంగం పాడైపోవటం ప్రారంభించింది. హృదయంలో మరులు కొల్పబడుతోంది. చూడండి, కొందరు హృదయాల్లో ఏదైతే దురాశతో ఉంటారో అది మరులు కొల్పి పాపంలోకి దింపేస్తుంది. దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది అన్నాడు యాకోబు. అవును, దురాశ గర్భం ధరిస్తుంది, పాపము ఉత్పత్తి అవుతుంది. హవ్వ యొక్క అంతరంగంలో 3 విషయాలు నాటాడు. మీరు చావనే చావరు, మీ కండ్లు తెరవబడతాయి, మీరు దేవుడిలాగా అయిపోతారు అనగానే దురాశ ప్రారంభమైంది. మేము ఆ పండు తింటే కదా చచ్చిపోయేది, కానీ తిన్నా కూడా చచ్చిపోకూడదు అనే దురాశ వచ్చింది. ఆ పండు తిన్నా చనిపోకూడదు, ఆ పండు తిన్న తర్వాత మా కనులు తెరవబడిపోవాలి, మేము దేవుడిలాగా అయిపోవాలి. ఎంత ప్రమాదకరం అండి ఇది. అపవాది కోరుకున్నది ఏమిటో తెలుసునా మీకు? యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో, తేజో నక్షత్రమా వేకువ చొక్క, ఎట్లు నీవు ఆకాశము నుండి నరకబడ్డావు, పడిపోయావు. కారణం ఏమిటి? కారణం ఏమిటంటే ఉత్తర సభాపర్వతం దిక్కుగా సింహాసనం వెచ్చించుకోవాలనుకున్నాం, సర్వోన్నతునితో సమానునిగా చేసుకోవాలనుకున్నాం. అది కారణం. హృదయములో దేవునితో సమానంగా అవ్వాలి అనే అహంకారం, దేవుని స్థానాన్ని కోరుకునేటువంటి దౌర్భాగ్యమైన ఆలోచన మొదట అపవాదికి వచ్చింది. అదే ఆలోచన హవ్వలో కూడా వచ్చేసింది. ఆమె పండు చూచింది. ఆ పండును చూచినప్పుడు అది ఎలా కనపడిందటండి? 6వ వచనం, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు. పండు మారలేదండి, అదే పండు, కానీ హవ్వ మనసులో మార్పులు వచ్చాయి. ఏమని ఆలోచిస్తోంది పండును చూచినప్పుడు? ఆ పండ్లు ఆహారమునకు మంచిది. ఆహారానికి మంచిది లేదనేది తిన్న తర్వాత తెలుస్తుంది. తినకముందే తిన్నట్టుగా భావించి మాట్లాడుతోంది ఆమె అంతరంగం. లోబడిపోతోంది అంటోంది ఆమె అంతరంగంలో. కన్నులకు అందమైనది ఉంది, మంచిదే. వివేకమిచ్చే రమ్యమైనదిగా ఉంది, మంచిది. మీకు ఒక విషయం తెలిసిన, హవ్వ చెప్పిన ఈ లక్షణాలన్నీ కూడాను అన్ని వృక్షాలకు ఆ విధంగానే దేవుడు ఏర్పాటు చేశాడు. చూడండి, దయచేసి బైబిల్ తెరవండి. ఆదికాండము గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాలి. ఆదికాండము గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట చెట్ల మధ్యన జీవవృక్షమును, మంచి చెడు తెలివినిచ్చు వృక్షమును ఉంచినని చెబుతాంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహారమునకు ప్రతి వృక్షఫలం మంచిదే, అంతేకాదు కన్నులకు ప్రతి వృక్షఫలం రమ్యమైనదే. మరి అటువంటిప్పుడు ఏమిటి డిఫరెన్స్? ఫ్రూట్లో డిఫరెన్స్ లేదు, హార్ట్లోనే డిఫరెన్స్. ఆ పండులో తేడా లేదు, హృదయంలో తేడా వచ్చేసింది. అంతే, ఆమె హృదయంలో దురాశ వచ్చింది, పండు తినటానికి తీర్మానం చేసుకుంటుంది. ఇక్కడ ఒక్క మాట మీరు గుర్తెరగాలి. ఏదైనా వనంలో దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆదాము ఒక్కడే ఉన్నాడు కదా, హవ్వ అక్కడ లేదు, ఇంకా సృష్టించబడలేదు కదా అని అనుమానం కొందరికి వస్తుంది. 3వ అధ్యాయంలో హవ్వ ఇచ్చిన జవాబు మీరు చూస్తే, మేము తినకూడదని మాతో దేవుడు చెప్పాను అని అంటోంది. అంటే ఆ ఆజ్ఞను గూర్చినటువంటి నాలెడ్జ్ ఆమె కలిగి మాట్లాడుతుంది.
అర్థమవుతోందా మీకు? ఆ ఆజ్ఞను గూర్చినటువంటి జ్ఞానం కలిగే ఆమె మాట్లాడుతోంది. ఆజ్ఞ తెలియక కాదు మాట్లాడుట. ఆజ్ఞ ఆమెకు తెలుసు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఆమెకు తెలుసు. కనుక ఆ ఆజ్ఞను ఆమె తన సొంత భాషలో, తన సొంత మాటల్లో వర్ణించుకుని ఆమె తప్పిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాక తోట మధ్యన ఉన్న చెట్లు అని చెప్పింది. తోట మధ్యన ఉన్న చెట్లు తినకూడదని దేవుడు చెప్పాడు, ముట్టకూడదని చెప్పాడు. అంది కదా. తోట మధ్యలో ఎన్ని చెట్లు ఉన్నాయో తెలుసునా? 2వ అధ్యాయం 9వ వచనంలో జీవవృక్షము తోట మధ్యలోనే ఉంది, మంచి చెడు తెలివినిచ్చు వృక్షము కూడా తోట మధ్యలోనే ఉంది. దేవుడు ఆ 2 వృక్షాల్లో ఒకదానినే తినద్దన్నాడు, మిగిలినవన్నీ తినమన్నాడు. కానీ హవ్వ చెప్పిన మాటలలో తోట మధ్యలో ఉన్న చెట్టు అంది. తోట మధ్యలో జీవవృక్షం ఫలం కూడా ఉంది. అయితే ఆ పండు తినద్దన్నాడు అని చెప్పి తనకు తెలిసినట్లుగా ఆజ్ఞను గురించి మాట్లాడుతుంది. ఎప్పుడైతే ఆమె యొక్క హృదయం అంతరంగం ఆశకు గురైందో, దురాశకు గురైందో, తాను ఆ పండ్ల వైపు చూచి తాను ఆ పండ్లు తిని కూడా బ్రతకాలి, నాకు చావు రాకూడదు అనుకుంది. ఆ పండు తినకపోతే చావు రానే రాదు కదా. మరి అటువంటిప్పుడు తినకుండా ఉండొచ్చు కదా. కాదండి, తిని కూడా నేను చావకూడదు. కన్నులు తెరవబడాలంటే ఏదో దేవుడు మీకు దాచేశాడు. ఆ కళ్ళు తెరవబడిపోతే మీకంతా తెలిసిపోతుందని దేవునికి తెలుసని చెబుతున్నాడు. అబద్ధం చెబుతున్నాడు అపవాది. అబద్ధానికి జనకుడు వాడు. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉంటారని దేవుడికి తెలుసు, అందుకే మిమ్మల్ని తినద్దన్నాడు. సో ఇక్కడ అపవాది ట్రాప్ ఏమిటంటే డౌట్ ఆన్ గాడ్. దేవుని మీద అనుమానం వచ్చేటట్లుగా వాడు శోధించాడు. హవ్వ ఆ శోధనలో నిలవాల్సింది పోయి పడిపోయింది. అందుకనే ఆమె చేసిన పాపం ఏమిటి? అక్కడ ఇంకా పండు తినకముందే ఆమె అంతరంగములో ఆమె ఒక తీర్మానం చేసుకుంది. దేవుని మాట కంటే తన ఇష్టానికి అధిక ప్రాధాన్యతనిచ్చుకుంది. తన డెసిషన్ మేకింగ్కు 100% మార్క్స్ వేసుకుంది ఆమె. సోదరుడా, సోదరి, ఈనాడు దేవుని వాక్యాన్ని విడిచి, దేవుని వాక్యము లేకుండా ఏ నిర్ణయం నువ్వు తీసుకున్నా నీవు పడిపోతావని నేను మనవి చేస్తున్నాను. చాలామంది పెద్ద పెద్ద సేవలో ఉన్నవారు కూడాను దేవుడిచ్చిన ఆజ్ఞను విడిచిపెట్టి లోకములో తమకు నచ్చిన విధానాలను ఎంచుకొని భ్రష్టులైపోయిన వారు చరిత్రలో ఉన్నారు. దేవునిపై అనుమానం అనేది అపవాది శోధన భాగం. ఆ విషయంలో హవ్వ ఓడిపోయింది. దేవుని మాటకు విధేయత చూపించాల్సిన ఆమె తనంతట తాను తన భర్తను కూడా కన్సల్ట్ చేయకుండా కొన్ని పండ్లు తీసుకుని తినేసింది. తన భర్తకు కూడా ఇచ్చేసింది, అతడు కూడా తినేశాడు. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం చెప్పాలి మీకు. చాలామంది అనుకుంటారు ఆదాము దూరంగా ఉన్నాడు, ఎక్కడో ఆదాము పని చేసుకుంటూ ఉండుంటాడు, స్త్రీ బలహీనమైన ఘట్టం కదా, అందుకే సర్పం ఆమె దగ్గరికి వచ్చి శోధించాడు అనుకుంటారు. కానీ బైబిల్ అలా చెప్పలేదు. ఆమె తనతో ఉన్న అతనికి ఆ పండ్లు ఇచ్చింది, అతడు తిన్నాడని రాజు. చూడండి 6వ వచనంలో, ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. తనతో పాటు తన భర్తకి ఇచ్చెను అంటే హీఈస్ విత్ హర్, ఆమెతో ఉన్నాడు. ఒకవేళ లేకపోయి ఉంటే ఖచ్చితంగా అడిగేవాడు, ఏమి ఎందుకు తిన్నావు అని ప్రశ్నించేవాడు. కానీ ఏం ప్రశ్నించనా, పక్కన ఉన్నాడు. అసలు ఇంకో విషయం చెప్తాను, ఆశ్చర్యం కలుగుతుంది. ఏమిటంటే హవ్వకైనా శోధన కలిగిందండి సర్పం ద్వారా.
ఆదాము అసలు ఏ శోధన లేకుండానే ఆమె పండ్లు ఇవ్వగానే తీసుకున్నాడు, తినేశాడండి. ఆదాము ఎరిగి తింటున్నాడు, హవ్వ పండ్లను ఎరిగి తింటోంది. దేవుని ఆజ్ఞను ధిక్కరించి హృదయములో దేవుని యందు అవిశ్వాసాన్ని ప్రకటించిన తరువాత తమ సొంత చిత్తం నెరవేర్చుకోవటానికి వారు తీర్మానం చేసుకున్న తరువాత పండు తిన్నారు. పాపం అంటే పండు తిన్న తర్వాత వచ్చింది కాదండి. దేవుని మాటను తిరస్కరించటం పాపం, దేవుని మాటను నమ్మకపోవటం పాపం, విశ్వాసమూలము కానిది పాపము అని చెప్పబడింది. సోదరుడా, సోదరి, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని మాటలు పెడచెవిని పెట్టి తమ సొంత నిర్ణయం తీసుకొని వారు ఆ విధంగా పండును తినేశారు. ఆ పండ్లు తిన్న దినమున జరిగినటువంటి వాస్తవ గాథ మనం ధ్యానం చేద్దాం. వారు పండ్లు తినటం ద్వారా వారి జీవితాల్లో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆ పండ్లు తిన్న వెంటనే అపవాది చెప్పిన 3 మాటలు నెరవేరినట్లుగా కనిపించేటట్లు అక్షరార్థంగా ఉన్నాయి బైబిల్లో, కానీ వాస్తవంగా అది వారికి నష్టమయ్యింది. కొన్ని పర్యాయాలు లిటరల్గా ఉన్న మాటలను బట్టి అంతా బాగుందని మనం అనేసుకుంటాం, కానీ అది వాస్తవం కాదు. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయి. పైకి కొన్ని మాటలు బాగా అనిపించవచ్చు, కనిపించవచ్చు, కానీ వాస్తవాలు వేరుగా ఉంటాయి. అపవాది చెప్పిన మాటలలో కనులు తెరవబడుననే పదం మనం ధ్యానం చేస్తే కనులు తెరవబడ్డాయని వాక్యం చెబుతోంది. 7వ వచనం, అప్పుడు వారిద్దరు కనులు తెరవబడిన. ఎప్పుడు? అతడు కూడా తినిన తరువాత వారిద్దరి కనులు తెరవబడ్డాయి. హవ్వ తిన్నప్పుడు కాదు, హవ్వతో పాటు ఆడమ్ కూడా తిన్నప్పుడు, ఆదాము తిన్న వెంటనే వారిద్దరి కనులు తెరవబడ్డాయి. అపవాది చెప్పినటువంటి మాట నెరవేరినట్లుగా మనకు కనిపిస్తుంది. అపవాది నిజం చెప్పాడా? మీ కన్నులు తెరవబడును అనేటువంటి మాట మీరు చూసినట్లయితే ఎక్కడికి తెరవబడుతున్నాయి, ఏ విధంగా తెరవబడుతున్నాయి, ఏ విధానంలో తెరవబడుతూ ఉన్నాయి? దేవుడు వారికి ఏదో చూడకుండా దాచినాడా ఏమిటి? ఒకసారి ఆలోచన చేయమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో మనం ఈ కన్నులు తెరవబడటాన్ని గురించి మరియు వారు చనిపోయారా బ్రతికే ఉన్నారా అనే దానిని గురించి, దేవుడు చెప్పిన మరణము ఏమిటి అనే అంశాన్ని గురించి, అలాగే వారు దేవుని వలె అయ్యారా, దేవతల వలె అవుతుందని చెప్పాడు కదా, ఎట్లా మోసపోయారు, ఈ విషయాలు రేపటి వాక్య ధ్యానంలో నేను ధ్యానము చేస్తాను. ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇచ్చినటువంటి వారు శనివారపుపేట వాస్తవ్యులు బొల్లిపోగు బాబురావు రోజా గారు, కుమార్తెలు లక్కీ మిల్కీ, అత్తమామలు కనగాల రాజు మేరీ గారు సహకారమిచ్చారు. ఈ కుటుంబానికి ప్రత్యేక వందనాలు. ఎపిసోడ్ సహకారులు కావలను, దయచేసి ముందుకు రండి. అదేవిధంగా ఏసే పరిష్కారం ఛానల్ చింతలపూడి పట్టణంలో సిటీ కేబుల్లో ప్రారంభమైంది. జిల్లాలో ఇతర పట్టణాల్లో ప్రారంభమవుట కొరకును మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వాక్య ధ్యానమును ఆది కాండము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రభు మీకు వందనాలు.
ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కనగాల రాజు గారు, మేరీ గారు, వారి కుటుంబ సభ్యులను, బాబురావు గారిని, వారి కుటుంబ సభ్యులను దీవించండి. ప్రత్యేకంగా ప్రభువా, ఏసే పరిష్కారం ఛానల్ జిల్లా అంతా రిలీజ్ అవటానికి తీవ్రమైన ఆర్థిక అవసరతలు ఉన్నాయి. మీ ద్వారాలు తెరవండి. కంప్యూటర్స్, సాఫ్ట్వేర్స్, ట్రాన్స్మిషన్స్, అగ్రిమెంట్స్ అన్నింట కృప చూపండి ప్రభు. ఈ రాత్రి ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. కృపా కనికరాలు పంపండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.